ब्राह्मण साम्राज्य भोजन स्वराज्य वैराज्य परमेष्टिकुं राज्य महाराज्य महादेवत्समयम् आलमंगलकर्पूर नीरांदर्शयामि नीराजनांतर्गे युद्धाचमणीयं समर्पयामि। இந்த வேளையிலே நான் தமிழ்நாட்டின் வேளாண் பெருமக்களுக்கு ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్నదాతకి మీ అకౌంట్ లో జమ చేశాం। ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి ஓகே சார்। தமிழ்நாட்டின் அனைத்து வேளாண் குடிமக்களுக்கும் நண்பர்களுக்கும் தென்னிந்திய இயற்கை விவசாய மாநாட்டின் பொருட்டு என் பல்வேறு அரங்குகளை சென்று பார்த்தேன்। ஒருவர் இயந்திர பொறியியலில் முனைவர் பட்டம் பெற்ற தொழிலை முன்னெடுத்து செல்லுகின்றார்கள், புதிய புதிய உத்திகளையும் வழிமுறைகளையும் கைக்கொண்டு। ஒருவேளை होते देख रहा भारत नेचुरल फार्मिंग का கண்டுபிடிப்பாளர்களும் ஒன்றாக இணைந்திருக்கின்றார்கள்। நான் உங்கள் அனைவருக்கும் என் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றேன்। பாரதத்தின் வேளாண் துறையில் பல பெரிய மாறுதல்கள் ஏற்படவிருப்பதை நான் காண்கின்றேன்। பாரதம் இயற்கை परिवर्तन को स्वीकार करने की उनकी जो ताकत है उसको 100 सलाम करता, बहुत बहुत अभिनंदन करता। इनके वेलान सहोदर सहोदरीगणुम हमारी बायोडायवर्सिटी एक नया आकार ले रही है। देश की కేవలం మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలకి దాదాపుగా 30 కోట్ల పైసలకు డీజిల్ రైతులకి పంచడం జరుగుతూ ఉంది। కేవలం రెండో విడతలోనే 30 కోట్ల పైసలకు మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది। ఒకసారి చూస్తే మీరు మండలాలుగా కూడా ఉదయగిరి 3.2 కోట్లు రైతు ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన బాబు గారి పరిపాలన కొనసాగుతూ ఉంది। వారి డైరెక్షన్ కూడా అలాగే ఉంది। అదే ముఖ్యంగా మనకు నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గంలో మనకు నియోజకవర్గం మనకు 2 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు వాయు శాఖలో మామూలుగా రాగానే ముందు చెరువుల మీద దృష్టి పెట్టారు। ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి। ఈ చెరువుల పరిస్థితి ఏంటి, చెరువులకు మన సబ్సిడైజ్ పరిస్థితి ఏంటి, మనకు 8 మండలాల్లో సంవత్సరం నీళ్ళు వచ్చేది 2 మండలాలకి 15 పెట్టి సంవత్సరం నుంచి మనం పైప్ లైన్ తీసుకొని యూరియన్ ద్వారా ఇంటికి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి। ఆ విధంగా ముందు చూడగా మనం ముందు పోయినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు। పైన ఎవరైనా నిజంగా పురుగులా ఉన్నాం కింద మన గవర్నమెంట్ వచ్చాక గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇంకొక అతి ముఖ్యమైన రోజు ఈ రోజున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప్రోగ్రాంలో 2వ విడత 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్ లో ఈ రోజున జమ చేయడం జరుగుతుంది। ఇప్పుడే బాబు గారు ఆ అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది। ఆల్రెడీ మెసేజ్లు కూడా వస్తా ఉన్నాయి, ఒకసారి చూస్తే మీ రైతులు కూడా తీవ్రమైన అన్యాయం జరిగిందని నేను బలంగా నమ్ముతాను। ఈ 3 ఏళ్లలో నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను అబ్జర్వ్ చేసినది మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ వేసుకున్నా కానీ మన కాన్స్టిట్యూన్సీ ఉత్తరాఖండ్ వెళ్తున్నా కూడా రాజపాండ్ లాంటి విధులు మన నియోజకవర్గంలో ఎందుకు నియోజకవర్గానికి నాకు వచ్చింది। ప్రతి ఒక్కరు కూడా నేను నా కోసం అడుగుతా ఉన్నాను, నా గవర్నమెంట్ ఎదుర్కొన్నప్పుడల్లా ప్రశ్నిస్తానన్నా ఎందుకు మనం రాజపాండ్ లాంటి విధులు పెట్టుకోలేకపోయాం। ఒక బ్రాండ్ సంవత్సరం ఏళ్ళు ప్రతి ఇంటికి చేరే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది। ఎవరైనా ఒక 100 కోట్ల ప్రయోజనం చేయాలంటే ఒక మండలానికి సస్యాలు చూస్తుంటే మన దగ్గరగా ఉంటే దాని నుంచి మన ప్రతి ఇంటికి బ్యాక్వర్డ్ వేసుకునే పరిస్థితి లేదంటే ఈ రోజున మనం ఒక 2-3 గంటల క్రితం అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు జమ చేయడం జరిగింది। సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు,
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 గంటల క్రితమే అకౌంట్స్లో దాన్ని వేయడం జరిగింది. చాలా మందికి అకౌంట్స్లో డబ్బులు కూడా పడతా ఉన్నాయి ఈ రోజున. ఒకసారి మీరు గమనిస్తే అన్నదాత సుఖీభావ పథకం కింద 3 విడతల కింద సంవత్సరానికి 20,000 రూపాయలు మనం రైతుకి అందించే కార్యక్రమం ఇది. ఒకసారి మనం 7,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది రెండో విడతగా ఇంకొక 7,000 రూపాయలు. కేవలం రెండో విడతనే మన అమౌంట్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో 31 కోట్ల రూపాయలు మనం రైతులకి అందిస్తా ఉన్నాం. 31 కోట్ల రూపాయలు మనం ఉదయగిరి రైతులకి అందిస్తా ఉన్నాం. అలాగే ఫస్ట్ విడత కాకుండా ఇది మొత్తం కూడా అంతా చూసుకుంటే దాదాపుగా 100 కోట్లకు పైగా మనం కేవలం ఈ ఈ ఈ పథకానికి మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా రైతు ప్రభుత్వం ఇది. బాబు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా వారు రైతు గురించి ఆలోచన ప్రతినిత్యం కూడా రైతు గురించి ఆలోచన చేస్తూ రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నీటి సంఘాల ఎలక్షన్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో కాలువల పూడికలు తీసుకోవడం కానీ, ఓఎన్ఎం వర్క్ చేసుకోవడం కానీ, ఆ చెరువుల పరిస్థితి చూసుకోవడం కానీ, అలాగే సోమశిల కాలువ వైడనింగ్ చేసుకుంటా ఉన్నాం. వైడనింగ్ చేసుకుంటే ఎక్కువ నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. అవి చేసుకుంటా ఉన్నాం. అలాగే కాలువ కానీ, సోమశిల కాలువ కానీ కరెక్ట్ టైంకి నీళ్లు వదిలి ప్రెషర్ పెట్టి ఐఏబీ మీటింగ్స్ రైట్ టైంలో పెట్టుకొని, నాకు తెలిసినంత ముందు మీటింగ్స్ కూడా పెట్టారో లేదో కూడా డౌట్. ఐఏబీ మీటింగ్స్ తెలుసుంటుంది, నామకే వస్తే ఏదో పెట్టుకొని అది రైతులకు తెలియకుండా ముందు రైతులకి మనం చెప్తా ఉన్నాం ప్రతిసారి. మనం చేసే పని పలానా టైంలో నీళ్లు వదులుతున్నాము, పలాంది మీరు చేయండి, పలాంది మీరు ప్యాడీ వేసుకోమాకండి, లేకపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కొన్ని వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీకు లాభదాయకమైన పంటలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టమని బాబు గారు చెప్తా ఉన్నారు. అందరం కూడా అదే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకు నష్టం వచ్చే పంటలు కొంత తగ్గించుకొని కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో అవకాశం ఎక్కువ ఉంది. హార్టికల్చర్కి కానీ రాబోయే రోజుల్లో కూడా మనకు వెలుగొండ ప్రాజెక్టు అలాగే సోమశిల హై కెనాల్ కానీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. అది ఆ రోజు దగ్గరలోనే ఉంది. కాకపోతే దాని తగ్గ కృషి మనం మొదటి నుంచి కూడా చేసుకుంటూ వెళ్ళాలి. నాయకులు అందరం కూడా అదే పని మీద ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.